అండ్ ఒక్క నిమిషం సార్ 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 ప్లీజ్ సార్. ఆయన పెద్ద మనిషి. నాన్న ఎవడన్నా పెద్ద మనిషి, ఆడి పెద్ద మనిషి అంటే నిజంగా నేను తప్పు చేశానా? పిలిచి 55 ఏళ్ళు కదా అతనికి, ఆడికి నన్ను పిలిచి నువ్వు తప్పు చేసావు, మా ఫ్యామిలీతో అంత బాగున్నాడు కదా, నువ్వు తప్పు అంత చనువుగా ఉన్నాడుగా, నన్ను పిలవలేడా, నా ఇంటికి వెళ్ళినాడు, నువ్వు తప్పు చేసావు, సరిగ్గా ఉండండి అని నాకు చెప్పొచ్చుగా. నాకు చెప్పాడు ఎప్పుడైనా? ఏంటి ఈ అటాక్లు ఏంటి అసలు నా మీద? నా ఇల్లు ఖాళీ చేయించాడు, మా అక్క వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించడానికి ట్రై చేశాడు. ఓనర్ వీడియో పెట్టినా, నా ఓనర్ వీడియో నేను చూపిస్తా, అది కూడా ఉంది. సరే ఇదిగోండి, మనుషులు పంపించాడు. ఎవరాళ్ళు? మీ మనుషులే బాబు గారు. కింద మీడియా బ్యాగులు కూడా ఉన్నాయి. మీ ఇంటికి వచ్చారండి? నేను లేనప్పుడు అసిస్టెంట్ని డోర్ తీయొద్దన్న. భయం వేసిందండి, భయం వేసింది నిజంగా. ఏంటండి అసలు మా సిస్టర్ వణికిపోతుంది, మా అమ్మ ఎన్ని రోజుల నుంచి ఎడుతుందండి. నిజంగా ఆడాల కోసం మాట్లాడుతున్నాను అంటున్నావే, మా అమ్మ కాదా? మా అమ్మ నాన్నప్పుడు ఏం చేశారు మా అమ్మ నాన్నప్పుడు? ఆయన వేరే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పేర్లు చెప్పి నేను ఇలా అండగా ఉన్నానని, మా అమ్మ ఏం చేసింది? అన్నప్రసన్న చేయలేదండి, అన్నప్రసన్న ఫోటో. ఫస్ట్ బర్త్డే చేయలేదండి. ఫస్ట్ బర్త్డేకి బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్తో సాంగ్ కొట్టించి ఆమె పెట్టిన డిఓపిని నేను మాల్దీవ్స్ తీసుకెళ్ళి అక్కడ మంచి సాంగ్ షూట్ చేసి మంచి కాంబినేషన్లో అది యూట్యూబ్లో పెడితే ఎంతమంది చూస్తారు? 10,000 మందిని పిలిచి పెడితే ఎంతమంది చూస్తారు? అదేనండి వీడియో ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం. చాలా ఉన్నాయి వీడియో. బాబు ఫేస్ డిస్ప్లే అయితే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వద్దులేండి అడుగుగా. ఏంటండి నన్ను అలర్ చేసేసి ఆడి తండ్రి నేనని తెలీదా? నేను అన్న మడిచి కూర్చునే రకమా? సంవత్సరంన్నరైనా మళ్ళీ లెగిసి నుంచుంటా, గర్వంగా నా కొడుకు మా నాన్న ఇడని చెప్పించుకుంటా. అర్థమైందండి? ఇది మాల్దీవుల్లో వీడియో అండి. అవును, బాబు పుట్టినరోజు. అవును. ఓకే, అంటే కడుపు మీద హ్యాపీగా ఉన్నారు కదా సార్. మాకు ఎప్పుడు చాలా గొడవలు అవుతాయి సార్, అవుతానే ఉంటాయి సార్. అవును సార్, నాకు ఇంట్లో భోజనం దొరకలా, ఎంతసేపు వెయిట్ చేయాలి? రెస్టారెంట్కి వెళ్ళి తింటారా లేకపోతే కడుపు కాల్చుకుని చచ్చిపోతారా? అలాగే నేను కూడా బయటికి వెళ్ళా, ఇంట్లోకి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళని మొత్తం కలిపేసి సారీ మీ అందరికీ ఐఎమ్ సో సారీ. ఐశ్వర్య శర్మ మా అక్క ఫోన్ చేసి ఏడుస్తుంది. నేను అన్నానంట డబ్బులు పడుకుందన్నానంట. నేను సారీ, ఆ అమ్మాయి చాలా మంచిది, అట్లాంటిది అమ్మాయి కాదు. నా వల్ల ఇబ్బంది అయిన మా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి ఐఎమ్ సో సారీ. ఆ రోజు వచ్చిన వాళ్ళు వేరే 2 ఉన్నారు. హ్యాపీ డెంట్, అసలు ఆ అమ్మాయి రీతు చౌదరి కాదు, సెకండ్ బిట్లో ఉన్నది. హ్యాపీ డెంట్ తింటే డ్రగ్స్ అంటున్నారు. ఏంటి సార్? ఒక్కసారి అంటే సీసీ ఫుటేజ్కి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్తానండి. మీరు ఇందాక ఒక మీడియా పర్సన్ గురించి అన్నారు. యాజ్ ఏ మీడియా ఛానల్లో ఉండి సార్ నేను మీడియా అనట్లేదు సార్, అలా చేయబాకండి సార్. అట్లా కదా, అట్లా నేనేం క్రియేట్ చేయట్లేదు. అసలు ఏం క్రియేట్ చేయకపోయినా ఆయన ఎవరో తెలియకపోయినా ఆయన నన్ను పట్టుకుని తిడుతున్నాడు బయట. అది కాదు నేను అనేది. ఏంటంటే మీరు ఒక మీడియా పర్సన్ గురించి మాట్లాడారు, పక్క ఛానల్లో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడారు కాబట్టి యాజ్ ఏ మీడియాలో ఉన్న కొన్ని వాల్యూస్ని బట్టి నాకేం అతను టార్గెట్ కాదు, అసలు నాకన్నా సీనియర్, యాక్చువల్ చాలా సీనియర్, నాకంటే గౌరవం. చెప్పాను కదా, నా గురువులు అంటాడని చెప్తున్నాను నేను. నాకు చాలా నిన్నటి వరకు చాలా గౌరవం ఉంది, ఇవాళ కూడా ఉంది. కాకపోతే పెయిడ్ జర్నలిస్టులు అంటూ ఒక ముద్ర వేయటం, మీ నాన్నను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టిన పాపానికి మీకు బిఫోర్ నేను పరిచయం ఉందా? మీరు నాకు పరిచయం ఉంది? ఎప్పుడన్నా చూసాము ముఖం? ఎప్పుడన్నా లేదండి. నా ముఖం ఎప్పుడన్నా చూసారా? కనీసం లేదండి. మీకు తెలుసా అండి, మీతో నేను లైవ్ కాల్ మాడాక మా ఫ్రెండ్ అరే నేను తిట్టాడు తెలుసా ఆయన అంటున్నాడు. తర్వాత చూశాను. విషయం అదేనండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆవిడ గౌతమి గారిని పిలిచారు, మా వాళ్ళు మా కొలీగ్ పిలిపించాడు, ఆయన కాంటాక్ట్ ఉన్నట్టుంది, పిలిపించాడు ఆవిడ. ఎందుకంటే రీతు చౌదరి ఇష్యూ వచ్చింది, ఇంకొక లేడీ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఎందుకో మాకు తెలియకుండానే కొంత ఇంకొక జీవితం నాశనం అవుతుందో ఇబ్బంది పడుతుందో అన్న ఉద్దేశంతో ఆవిడ పిలిపించాం. మాట్లాడారు, నేను కూడా చాలా ఫేవర్గా మాట్లాడాను. మాట్లాడిన క్రమంలో ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే
కింద నా రూమ్లో కూర్చోబెట్టి 5 నిమిషాలు వెళ్ళిపోయేటప్పుడండి, అమ్మ మీ బాధ అంతా నాకు అర్థమైంది, మీరు అన్నది నాకు అర్థమైందమ్మా, మీరు కూడా జాగ్రత్తగా, వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదని అడిగా, వాళ్ళది ఏ ఊరు అని అడిగా, పలానా హనుమాన్ జంక్షన్ దగ్గరండి అని. హనుమాన్ జంక్షన్లో మాకు కజిన్స్ కూడా ఉన్నారండి, అటు తిరిగి వాళ్ళ సర్నేమ్ ఏంటంటే పలానా కాకాని అని చెప్పుకొచ్చారు. కాకాని ఏంటి, అటు తిరిగి అక్కడ కూడా మా వాళ్ళు ఉన్నారండి, అటు తిరిగి కాసేపుడికి నాకు కూడా బంధువులు అవుతారేమో అన్నాక సరే అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదమ్మా అని అడిగితే ఏమో తెలియదు అన్నారు. అంటే మీరు ఒక 40 రోజుల నుంచి 40 రోజుల నుంచి పైగా మీకు అలిగేషన్ చేస్తుంటే ఇంతవరకు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని అడిగితే వాళ్ళ దగ్గర తప్పు ఉండిపోయింది కాబట్టి మాట్లాడట్లేదు సంథింగ్ ఏదన్నా సరిగా స్ట్రైక్ అవ్వట్లేదు నా దగ్గర. అయితే ఇంకోటి ఏంటంటే అన్న తర్వాత నేనే అన్నా, అంటే నేను కూడా ఆవిడ చెప్పింది మొత్తం విని నిజమనుకుని నమ్మేమన్నానంటే ఇన్ని రోజుల నుంచి రియాక్ట్ కావట్లేదు అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి అన్నమాట. అదొక శాడిస్ట్ మెంటాలిటీ అయి ఉంటుంది, లేదా సైకో మెంటాలిటీ అయి ఉంటుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఎవరు ఉండరు, ఇమ్మీడియట్గా మీరు ఒక అలిగేషన్ చేశారంటే వెంటనే కౌంటర్ ఇస్తారు, మీ మీద అటాక్ కూడా చేయొచ్చాము, ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండండి అమ్మా, మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ కూడా పెట్టుకోండి, మీ అపార్ట్మెంట్ సెక్యూరిటీ విల్లా సెక్యూరిటీ కాకుండా మీ పర్సనల్గా సెక్యూరిటీ కూడా పెట్టుకోండి అని నేను సజెస్ట్ చేశాను. సీరియస్లీ ఆ రోజు వరకు మీ మీద ఉన్న ఒపీనియన్ నాకు అది. కట్ చేస్తే మరుసటి రోజు మీ నాన్నగారు వచ్చారు, ఆయన చెప్పుకున్నదంతా చెప్పారు, తర్వాత మీరు కూడా లైవ్లోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు, చెప్పారు. సో అదే క్రమంలో ఆయన ఒక మీడియా పెద్ద అని అంటూ ఉంటే నేను ఎవరండి ఆ మీడియా పెద్ద అంటే మీడియా వాళ్ళకి ఏం పని ఉంటుందండి, ఇది న్యూస్ కవరేజ్ చేస్తాం, మీ వాదన వినిపిస్తాం, వాళ్ళ వాదన వినిపిస్తాం, అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటే, లేదా ఊళ్ళో పంచాయతీలను తీసుకొచ్చి పెట్టాం కదా, అది శాలబిలిటీ అయితే జనాలు చూస్తారు అనుకుంటే పెడతామండి. ఎవరో మీడియా పెద్ద చెప్పండి, సీరియస్గానే అడిగాను. మీడియా పెద్దలు అంటే ఎవరు ఉండరండి, ఒకళ్ళు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒకరికి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నేను పెద్దనా? ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని నేను ఇక్కడ. మమ్మల్ని పోషించే మా యజమాని ఉంటాడే ఆయన పెద్దండి. మా ఛానల్కి విజయరెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పెద్దండి. లేదా పక్క ఛానల్ ఎన్టీవీకి నరేంద్ర చౌదరి గారు ఉంటారు, ఆయన పెద్ద. TV5 అనే ఛానల్కి బిఆర్ నాయుడు గారు ఉంటారు, ఆయన పెద్ద. ఈ కోణంలో నేను చెప్పా, వాళ్ళు పెద్దలండి మమ్మల్ని పోషించేవాడు, మేము ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీస్. ఎవరు పెద్దండి? ఆ ప్లేస్లో నేను ఉంటే వన్ సైడ్ ఒకళ్ళతో పుచ్చుకోనండి, మీ వాదన వినిపిస్తాను, వాళ్ళ వాదన వినిపిస్తాను, ఇది నేను చెప్పింది. కట్ చేస్తే లైవ్ అయిపోయిన తర్వాత మీ నాన్నగారు నేను అడిగా, ఎందుకంటే నాకు అప్పటి వరకు ఆ పెద్ద అని ఇప్పుడు మీరు పేరు రివీల్ చేసి చేయకముందు నాకు ఐడియా వచ్చింది, మీరు ఇప్పుడు పేరు రివీల్ చేశారు, మీ నాన్నగారు ఎక్కడా చెప్పాలి, నాకు కూడా అర్థం కాదు. లైవ్ అయిపోయిన తర్వాత ఇదే స్టూడియోలో పక్కకి వెళ్ళి అడిగా, ఎవరండి ఆ మీడియా పెద్ద అంటే, నేను చెప్పనండి, ఆయన మా పార్టీతో చాలా బాగుంటారు, హానెస్ట్గా ఉంటారు, క్యారెక్టర్ ఉంది, ఆయన పేరు నేను చెప్పనండి, నేను ఏ పార్టీ మనిషిని కాదు ఇట్లా ఆయన చెప్పుకొచ్చారు. అప్పటికి కూడా నాకు అర్థం కాలే. కిందికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఒక ఛానల్కి CEO బ్రహ్మచారి అన్న మాట అన్న తర్వాత నాకు వెలిగింది. సో ఈయన గురించి ఏమన్నా అంటున్నాడా? నా ఈక్వేషన్ వేరుగా ఉంది. ఏంటి అంటే, మీరు క్యాస్ట్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి చెబుతున్నా, మీరు చౌదరి, వాళ్ళు చౌదరి, ఇంకో చౌదరి మీడియాలో ఉన్న ఇంకో చౌదరి దగ్గరికి ఎవరో వెళ్ళి ఉంటారు. మీరు క్యాస్ట్ ఈక్వేషన్లో ఇంకో చౌదరి జర్నలిస్ట్ ఎవరో సీనియర్ పెద్ద అంటే ఎవరో సమ్ చౌదరి దగ్గరికి వెళ్ళి ఉంటారు అనుకున్నా, కానీ మీరు చెప్పిన వ్యక్తి దగ్గరికి నేను అసలు ఊహించలే. కిందకి వెళ్ళిన తర్వాత అనుకుని మా కొలీగ్ దగ్గరికి వెళ్ళి చెప్పా, ఆయనకి బ్యాడ్ అవుతోంది, ఒకసారి నువ్వు కూడా ఎందుకైనా మంచిది ఫోన్ చేసి చెప్పు. మనం అనుకోకుండా ఫ్లోలో వాళ్ళ నాన్నగారు మాట్లాడేశారు, ఇట్లా చెప్పారు, పేరు కూడా రివీల్ చేయలేదు అని చెప్పారు. బట్ ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ నిన్న సాయంత్రం నా మీద 2.5 గంటల పాటు డిబేట్ పెట్టి, నేను ఫెయిడ్ జర్నలిస్ట్ని, మీ మోచేతి కింద నీళ్లు తాగాను అని అంటుంటే నిజంగా నాకు బాధ ఏమనిపించలే, నాకేం బాధ అనిపించలే. కానీ ఇలా ఉంటుందో వ్యవస్థ. ఒక 40 రోజుల పాటు ఒక ఫ్యామిలీని ఉద్దేశించి, ఒక సినిమా హీరోని ఉద్దేశించి, ఒక తండ్రిని ఉద్దేశించి, ఒక తల్లిని ఉద్దేశించి, ఒక అక్కను ఉద్దేశించి ఇంత దుర్మార్గంగా ఇన్ని అలిగేషన్ చేస్తూ వన్ సైడెడ్ మాత్రమే చూపిస్తుంటే రెండో కోణం చూపించొద్దా? ఇదేనా జర్నలిజం వాల్యూస్ అని అనిపించింది. అందుకని ఇవాళ మీరు మేము కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. మీరు జర్నలిస్టులు కొనే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, జర్నలిస్టులకు అట్లా డబ్బులు ఇచ్చి అన్ని ఛానళ్ళు, మీరు మీ నాన్నగారు ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్కి ఇప్పుడు మీరు కూర్చున్న ఛానల్ కూడా మీరు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కూర్చుంటున్నారా? ఎదుటి చేసే పనులు మేము చేసామని చెప్తారు, మేమేమి ఎవరికి ఇవ్వాలా, మమ్మల్ని ఎవరు అడగల. ఫస్ట్ పాయింట్, మాకు అసలు మీడియాకి రావాలనే థాటే లేదు. ఆ అమ్మాయి వాళ్ళు స్ట్రాటజికల్గా ఎప్పటి నుంచో ప్లాన్డ్గా మేమిద్దరం సెపరేట్ అని అనుకున్నాం. అమ్మాయికి సెకండ్ ఫోన్ ఉంది, నెంబర్ అడిగా, ఎప్పుడు 3 ఏళ్ళ నుంచి ఉన్నట్టుంది. మాకు యాక్చువల్ ఇష్యూ స్టార్ట్ అయింది, ఆ అమ్మాయి లైవ్ పెట్టింది, నన్ను తిడతా, నేను చాలా పర్ఫెక్ట్ అప్పటికి. లైవ్ పెట్టింది, నాకు అమ్మాయి అంటే చాలా ప్రాణం, పెట్టి నన్ను అంది, చాలా అంది, వీడు కార్లు ఇవ్వట్లేదని, అదని ఇదని చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేసింది. బాధేసింది. వాళ్ళ ఫాదర్కి చెప్పా,
నేను ఉండలేనని. కానీ నేను ఎవరిని చేసుకోను, సెపరేట్గా ఉంటాం. గొడవ పడతాం కన్నా ఇంకో చోట నేను ఇంకో చోట ఉంటాం బెటర్ కదా. అది నేను చెప్పింది. పెళ్ళి అయిపోయింది, విడిపోలేం, పరువు. విడాకులు అడిగింది ఎవరండి మొదట? అసలు సార్ ప్రపోజల్ తెచ్చింది ఎవరు? పెళ్ళి అయినప్పటి నుంచి 100 సార్లు అడుగుంటుంది సార్ డైవర్స్. దేనికైనా సింపుల్ థింగ్ బ్లాక్మెయిల్. నాకు అర్థం కాల. నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి కూడా బాగుండేది. ఇప్పుడు ఒక్క నిమిషం కంటిన్యూ చేసే ముందు మీరు ఒక జర్నలిస్ట్ గురించి ప్రస్తావించారు. ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు మీన్స్ గౌరవం లేదని కాదు. ఆ మూర్తి చంపేని ఆయన మమ్మల్ని చంపేనే ఉండే. నేనేమంటానంటే మీరు ఆయన ఇంటికి వచ్చారు, మీ అబ్బాయితో ఆడుకున్నారు, మీ ఇంట్లో కూర్చుని మీరు తినే ప్లేట్లో తింటూ వీడియోస్ చేశారు, రీల్స్ చేశారు అని కదా మీరు అంటున్నది. 4 కాదు కాదు, ఇప్పుడు ఆయన వయసు 52 ఏళ్ళు అని చెప్తున్నారు. మీ మిస్సెస్ వయసు ఒక 30 ఏళ్ళు ఉంటాయా? అండ్ మా మిస్సెస్ని కలపొద్దులేండి. కాదు కూతురు వయసు కదా, కూతురు వయసు అంటే పరిచయం ఉంది, తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, తప్పే ఉంది, వస్తారు కదా. ఇప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు, రేపటి నుంచి మీ ఇంటి దగ్గరికి నేను రావచ్చు కదా, తప్పే ఉంది చెప్పాడు. తప్పే ఉంది. ఒక్కసారి ఎందుకు కలిశానని చెప్పాడు నిన్న TV5లో. నేను అదే అనుకున్నా. ఓకే, నాతో ఎందుకు పిలిచి మాట్లాడలా? పెద్దోడు కదా, ఇద్దరిని కలపాలని చూడాలిగా, ఎందుకు విడదీయాలని చూస్తున్నాడు? అంటే వాళ్ళ అమ్మగారు టీచర్ కాబట్టి విజయవాడ BRTS రోడ్లో టీచర్స్ అందరూ కలిసి ప్రొటెస్ట్ చేసిన ఇష్యూకి సంబంధించి మీరు ఆ రోజు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు కదా, ఆ అంశం గురించి మాట్లాడటానికి ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు అని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, ఆయన కూడా చెప్తున్నారు. అందులో తప్పేం కనిపించింది మీకు అని? దాంట్లో అసలు నేను అంటుంది ఒక్కసారే కలిశాను అన్నాడు. అవునా, మీరు ఒక్కసారి అది చూడండి. మీరు అంతా చెప్తున్నారు, బాగానే సపోర్ట్ చేసుకుంటున్నారు. ఒక్కసారే కలిశానని చెప్పాడా? దాని మీద స్టాండ్ తీసుకోమన్నాడు ఫస్ట్. ఓకే, ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎన్నిసార్లు ఆయన వెళ్ళాడు, ఎన్నిసార్లు వెళ్ళి ఆయన కలిసింది. నేను ఏదో ఉందనో అది నేను మాట్లాడట్లా. ఆయనకి ఏం పని అని అడుగుతున్నా. తప్పేంటి అంటే అది నా ఇల్లు. వాళ్ళు నన్ను అడిగారుగా ఎందుకు వెళ్ళి వాళ్ళు ఎందుకు వచ్చారు నా అగ్రిమెంట్ మీద నా అడిగినప్పుడు, నాకు రైట్ లేదా? అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది, నీ పంపించమంటే పంపిస్తా. మీరు కానీ మీ నాన్నగారు కానీ అతని మీద చేసిన అలిగేషన్ ఏంటంటే నేనే అతనికి సపోర్ట్ చేయట్లేదు, మీరు మళ్ళీ అంటున్నారు. ఏం సపోర్ట్ చేయలేదు? ఆయన వెనకాల నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ చేశాడు, పెయిడ్ జర్నలిస్ట్ చేశాడు. నేను అందు గురించి మాట్లాడుతున్నాను, ఆయనే కించపరిచే ఉద్దేశం నాకు లేదు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరినైనా అదే పిలుస్తారు. ఒకటి నేను మీ మోచేతి కింద నీళ్ళు తాగుతున్నానని, మీరేసే చిల్లర ఏరుకుంటున్నానని ఏవో అలిగేషన్ చేశాడు కాబట్టి నేను ఆయన మీద కోపంతో ఏమంటలా, ఒకటి చెప్తున్నా. అలాగని భయపడి కూడా అంటలా. నేను ఎవరికి భయపడినాను, గుర్తుపెట్టుకోండి. నాకెవడో పెద్ద ఉండడు, నాకెవడో చిన్న ఉండడు, ఎవరిని డోంట్ కేర్. నేను ఉద్యోగం చేస్తున్నా.